కమిటీ కుర్రోలతో నిర్మాతగా హిట్ అందుకోవడం పాటు పెద్దల అవార్డు అందుకుని మంచి జోష్ మీదున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. తన తదుపరి సినిమా కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా రాకాసా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసారి కూడా హిట్ సాధించి నిర్మాతగా సక్సెస్ కొట్టాలని ఆమె గట్టుపత్రులతో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి ముద్దపప్పు ఆవకాయ్, నానకూచి, మ్యాడ్ హౌస్ లాంటి రకరకాల వెబ్ సిరీస్ లను నిర్మించారు. చైతన్యతో పెళ్లి, విడాకులు, ప్రముఖ తర్వాత కొన్నాళ్ల పాటు జంట కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఇబ్బందులతో కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైనప్పటికీ తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన నిర్మాణ రంగంలో అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. నిహారిక రెండో పెళ్లిపై గాసిప్స్ కెరీర్ పరంగా నిలదొక్కున్నా ఆమె వ్యక్తిగత జీవితంలో సెటిల్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆమె తండ్రి నాగబాబు మాత్రం నిహారిక వ్యక్తిగత జీవితాన్ని, ఆమె నిర్ణయాలను గౌరవిస్తారని తెలిపారు. గుండెల్లో సినిమాలు, షూటింగ్స్, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జిమ్ లో వర్కౌట్ ఫోటోలు, వీడియోలతో పాటు తండ్రితో వాకింగ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా నిహారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నా లోపల తెలియని బరువు మోస్తున్నా, అది ఒత్తిడే లేక మరొకటి కాదు, చెప్పడానికి పదాలు కూడా లేవు, కానీ దీనికి బదులుగా నేను ముందుకు సాగుతున్నా. కొన్ని రోజులు జిమ్కి వెళ్లి గుండెల్లో బరువునెత్తుతున్నా, కొన్నిసార్లు వాకింగ్ చేస్తా, యోగా ప్రాక్టీస్ చేస్తా, బయట నుంచి ఎలాంటి మార్పులు లేవు, కానీ లోపల మాత్రం మార్పులు కనిపించాయని నిహారిక కొణిదెల పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.